రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో భక్తుల తాకిడి పెరిగిపోయింది. శివరాత్రి సందర్భంగా ఆలయాలకి భక్తులు తరలి వెళ్తున్నారు. మహాశివరాత్రి రోజున పరమశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వేములవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులంతా పోటెత్తడం జరిగింది. శివనామ స్మరణతో వేములవాడ క్షేత్రం అంతా మారిపోతుంది. ఈరోజు ఉదయం నుంచే స్వామివారిని దర్శించేందుకు భక్తులంతా కూడా బారులు తిరుగుతున్నారు. ఇంకా కూడా వేలాది మంది భక్తులు స్వామివారి ప్రాంగణానికి తరలి వస్తున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ఆ మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకోబోతున్నారు. చాలామంది భక్తులు ఇక్కడికి రావడం ఒక సెంటిమెంట్గా చెప్పుకుంటారు. ప్రతి శివరాత్రికి చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. కేవలం కరీంనగర్ నుంచే కాదు, ఇటు తెలంగాణ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులంతా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది కూడా మనం చూడవచ్చు, చాలామంది తమ కుటుంబ సభ్యులతో కలిసి కోడె మొక్కులు చెల్లించుకుంటారు. కోడె మొక్కుల రాజన్న స్వామిని ఇలవేలుపుగా చాలామంది పూజించడం జరుగుతుంది. కోడె మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఆనవాయితీని చాలామంది ఇక్కడ ఫాలో అవుతుంటారు. ఏ శైవ క్షేత్రంలో కూడా ఇటువంటి సాంప్రదాయం మాత్రం కొనసాగది. కేవలం రాజన్న క్షేత్రంలో మాత్రమే ఇటువంటి ఆచార సాంప్రదాయాలు అనేవి మాత్రం కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. కోడె మొక్కుల రాజన్నను మొక్కుంటే తమ కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది భక్తులు విశ్వాసం. అందుకే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి మహాశివరాత్రి సందర్భంగా కోడె మొక్కులు చెల్లించుకున్న తర్వాతే రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు. రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయం, రాజరాజేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఈ ఆలయంలో చాలామంది భక్తులంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు. చాలా గంటల తరబడి వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాగరణ కార్యక్రమాలు అనేవి కొనసాగుతాయి. ఈ స్వామివారి సన్నిధిలోని చాలామంది భక్తులు దీపాలు వెలిగించి ఇక్కడే జాగరణ ఉపవాస దీక్షలు మాత్రం కొనసాగిస్తున్నారు. చాలామంది భక్తులంతా కూడా మనం చూడవచ్చు, గర్భగుడిలోకి వెళ్ళి అంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలామంది ఈరోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే భక్తులంతా కూడా బారులు తిరుగుతున్నారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు మాత్రం అన్ని శైవక్షేత్రాల్లో శివ కళ్యాణం జరిగితే ఇక్కడ మాత్రం వేములవాడలో మాత్రం లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా లింగోద్భవ కాలంలో మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమం మాత్రమే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. శైవక్షేత్రాల్లోనే కొంత విభిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు మాత్రం ఇక్కడ వేములవాడలో పాటించడం జరుగుతుంది. చాలామంది భక్తులంతా కూడా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు జాగరణ ఉపవాస దీక్షల కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వామివారిని దర్శించుకుంటే తమకు పుణ్యఫలం దక్కుతుందని చెప్పి స్వామివారిని శివారాధన చేస్తూనే చాలామంది భక్తులంతా కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. శివనామస్మరణతో ఈ క్షేత్రాలన్నీ మారిమోగుతుంటాయి. ఈరోజు సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ లింగార్చన సందర్భంగా మృతిక లింగాలను పూజించడం జరుగుతుంది. 365 మృతిక లింగాలను చేసి ఆ మృతిక లింగాలకు లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక అర్ధరాత్రి వేళ మాత్రం లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివస్వాములకు సంబంధించినటువంటి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కేవలం వారికి మాత్రమే అనుమతి ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైతే చాలామంది భక్తులు ఇంకా కూడా తరలి వస్తున్నారు. ఇటు ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కులు చెల్లించిన తర్వాత ఆ కోడె మొక్కుల రాజన్నను దర్శించుకుంటారు. చాలామంది కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి సన్నిధిలోనే రాత్రంతా కూడా జాగరణ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శివార్చన పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేయనుంది. మొత్తానికైతే శివనామ స్మరణతో వేములవాడ రాజన్న చిత్రం మారుమోగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, వేములవాడ.